ములుగు జిల్లాలో పోలీసుల అత్యుత్సాహం, సీతక్క వస్తుందని ఆటోల ధ్వంసం. ములుగు జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మంత్రి సీతక్క గురువారం భద్రాచలం నుండి మల్లూరు రోడ్లో వస్తున్నారని తెలిసి ఆటో డ్రైవర్లు తమ ఆటోలను పక్కన నిలిపారు. ఫ్రీ బస్ పథకం వల్ల తీవ్రంగా నష్టపోయామని ఆదుకోనేందుకు వేచి చూశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆటోల అద్దాలను ధ్వంసం చేయడం ఆశ్చర్యకరంగానైతే చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తే తెలంగాణలో ఆటో డ్రైవర్ల గోడు పట్టించుకునే నాదులు లేడు ప్రభుత్వంలో కానీ కాంగ్రెస్ నాయకుడు కానీ. అట్లాంటి పరిస్థితుల్లో ఏది ములుగుల సీతక్క పర్యటనకు వస్తుందని వాళ్ళ బాధలు చెప్పుకుందామని పాపం ఇది ఆటో డ్రైవర్లు రోడ్డు పక్కన పెట్టి వేచి చూస్తారట. ఆమెకు మాకు మంత్రి గారు, మా ములుగు చెందిన మంత్రి గారు మమ్మల్ని అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో రోడ్డు పక్కన పెట్టుకొని వాళ్ళ ప్రాబ్లం చెప్పుదాం, వాళ్ళ సమస్యలు చెప్పుదాం అని వస్తే మంత్రిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పి డ్రైవర్లను బూతులు తిడుతూ ఆటోలను ధ్వంసం చేశారు. పక్కకు వెళ్ళిపోతామని డ్రైవర్లు పోలీసులను వేడుకున్నా కూడా కనకరించలేరు. తాము ఆటోలను నడుపుకుంటూ బతికే వాళ్ళమని ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారులే గూండాల ప్రవర్తిస్తున్నారని అన్నారు. వాళ్ళే ఆటోలను ధ్వంసం చేస్తే బాధ ఎవరికి చెప్పుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉంటే బుధవారం ములుగు జిల్లాలో ఆటో డ్రైవర్లు నిరసనకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టు తమకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు. ఇక గురువారం వారిపై దాడి జరగడంతో మంత్రి ఆదేశాలు లేకుండానే పోలీసులు లేచిపోయాలనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నట్టు చూడొచ్చు. ఇక్కడ చూసుకుంటే తెలంగాణలో నిరసన అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరసన చెప్పుకునే ఆ నిరసన చేయడమో ధర్నాలు చేయడమో ఇంకొక రకంగా చేస్తే వాళ్ళని ఇబ్బంది పడుతున్నారు. అదే కాకుండా ఈ రోజున ఏంటంటే మేము నష్టపోతున్నాం, మమ్మల్ని ఆదుకోండి ముర్రో అని వాళ్ళు ఏడుస్తూ మంత్రికి చెప్పుకుందాం, తమ బాధ మంత్రికి చెప్పుకుందాం అని ఈరోజు ఇక్కడ పాపం వెళ్తే ఎవరు ఆటో డ్రైవర్లు కానీ దానికి సంబంధించిన యూనియన్స్ కానీ వాళ్ళు కానీ మంత్రికి మా బాధ చెప్పుకుందాం అని పోతారు. ఎందుకంటే ఓట్లు వేసారు కాబట్టి వాళ్ళ బాధలు చెప్పుకోవాలి, వాటిని పరిష్కరించాలనే ఉద్దేశంతో సామాన్యులు కానీ ఎవరు కానీ బాధలు చెప్పుకుంటారు. మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఇంకెవరైనా కూడా తమ బాధలు చెప్పుకొని పట్టించుకోవడానికి ఉంటారు. మంత్రి అంటే పెద్ద కిరీటం పెట్టినా కాదు, ప్రజల సమస్యలు పరిష్కరించడానికే మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఇదంతా ప్రభుత్వ వ్యవస్థ మొత్తం ప్రజల కొరకే ఉన్నది తప్ప వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం లేదని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ చూస్తే ఇక్కడ పాపం రోజు సంపాదిస్తే 200-300 రావు, అన్ని మిగిలంగా 200-300 రావు. ఈరోజు పోలీస్ అయినా ఆటో డ్రైవర్ మీద అద్దాల మీద వలగొట్టిండు. ఆటో డ్రైవర్లు అద్దం ధ్వంసం చేస్తే ఇప్పుడు వేయించుకోవడానికి ఆయనకి ఎంత ఖర్చు వస్తుంది? సుమారు 5,000 నుంచి 10,000 వరకు ఖర్చు వస్తుంది అనుకోండి. ఆయన ఎంత సంపాదిస్తే మళ్ళీ అద్దం వేయించుకోగలుగుతాడు? ఎందుకు పోలీసులు అంత అత్యుత్సాహం ఎందుకు పోలీసులకు? అంటే మంత్రి చెప్పింది ఎవరు రాకుండా మొత్తం చూసుకొనిరా, నాకు అడ్డం ఎవరు ఉండద్దు, నేను సాఫీకి వెళ్ళిపోవాలి, నాకు ఎవరు సమస్యలు చెప్పద్దు, ఎవరు ఏం చెప్పినా కూడా సపోర్ట్ పెట్టాలి, దండం పెట్టాలి, చేతులు ఉప్పాలి తప్ప నాకు ఎవరు చెప్పొద్దు అని మంత్రి చెప్పిందా? లేకపోతే ఎందుకంటే అక్కడ వినిపించే ఏంటంటే మంత్రి కూడా అందుబాటులో ఉండలేరు. ఇంకొకటి ఏంటంటే మా సమస్యలు ఎవరు చెప్పుకోవాలని వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు కూడా గోడు వెలబోసుకుంటున్నారు. ఇంత పోలీసులకు ఎందుకు? వాళ్ళు పోలీసులు అనేటోళ్ళు మరి సామాన్య ప్రజలకు కానీ వీళ్ళు రక్షణగా ఉంటారా, లేకపోతే ఇది మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ తొత్తులుగా ఉంటారా? ఇది చూస్తేనైతే పాపం ఇక కొద్దినన్న అద్దం వల్ల కొట్టిన పోలీస్ ఆఫీసర్కు కొద్దినన్న ఉండాలి. ఆడు ఇక పాపం పొద్దంతా కష్టపడి చెమటార్చి పిల్లల్ని చదివించి వాళ్ళని పెద్దలేని చేసి, లేకపోతే ఇంకో రకంగా వాళ్ళకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, ఎన్ని ఫైనాన్సులు కట్టాలి, ఎంత కష్టాలు పడాలి అన్ని ఇచ్చిపెట్టి పాపం అద్దం మీదకి వెళ్ళి కొడితే పాపం ఆటో డ్రైవర్ పరిస్థితి అలా ఎంత ఘోరంగా ఉంటుంది అంటే ఇక అది మాటలలో వర్ణించలేము అది. ఎందుకంటే అది